హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషశ్రీ వేల్పుల. మా ఇంట్లో అయితే ఫంక్షన్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫంక్షన్ ఎవరిదా, అసలు ఫంక్షన్ ఏంటా అనేది నేను ఈ బ్లాగ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ లేడీస్ షాపింగ్ కదండి, వాళ్ళదైతేనే లేట్ అయ్యిద్ది కదా, అందుకనేసి మేమైతే ముందుగా అత్తయ్య, నేను, మా ఆడపడుచు వాళ్ళ పెద్దమ్మాయి, మా కోడలు అందరం కలిసి అయితే షాపింగ్కి వెళ్ళాం. ఫస్ట్ తనతోటే స్టార్ట్ చేసాం. తన డ్రెస్సెస్ కావాలంటే చూస్తున్నాం అక్కడ ఏ డ్రెస్ బాగుంటుందా అని సెలెక్ట్ చేసుకుంటుంది. తన డ్రెస్ కంప్లీట్ అవ్వగానే నేను శారీస్ చూస్తున్నా, నాకు ఏ శారీ అయితే బాగుంటుందా అనేసి. ఆల్రెడీ ఈ శారీ నేను కట్టుకున్న షార్ట్ వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు. బట్ అప్పుడు అంత అనిపించలేదు. అన్నీ చూస్తున్నా ఏది బాగుంటుందా నా కలర్కి ఏది మ్యాచ్ అవుతుందా అని శారీస్ అన్నీ అలా మీదేసుకొని చూస్తున్నా. చూడగానే ఒకటి నచ్చితే తీసుకుంటే మనం లేడీస్ ఎందుకు అవుతాం. సో ఒక 10-15 శారీస్ చూశాక లాస్ట్గా మళ్ళీ ఫస్ట్ చూసిందే నచ్చింది అనిపించి అదే ఫైనల్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే అత్తయ్య షాపింగ్ కూడా స్టార్ట్ చేసింది. తను కూడా కొన్ని శారీస్ అయితే చూస్తుంది ఏది బాగుంటుందా అనేసి. నేను చెప్పినంత ఈజీగా అయితే మా షాపింగ్ అయిపోలేదు, చాలా అవర్స్ టైం పట్టింది షాపింగ్. మేము వెళ్ళింది ముగ్గురమే కానీ చాలా టైం తీసుకున్నాము. మా ఇంట్లో ఫంక్షన్ ఏంటి అనేసి అయితే చెప్తా ఉన్నా కదా. మా మామయ్య అయితే ఆర్టీసీ డ్రైవర్గా ఒక 30 years అవుతుందండి జాబ్ చేయబట్టి. తన రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నట్టు. సో ఫంక్షన్ ఎలాగో చేస్తున్నాం కదా, రిటైర్మెంట్ ఫంక్షన్, అందులోనే అత్తయ్యకి మామయ్యకి చిన్నగా బాగుంటుంది కదా అనేసి సర్ప్రైజ్గా మేమైతే హల్దీ, మెహందీ అండ్ చిన్నగా మ్యారేజ్ లాగా చేద్దామని అనుకున్నాము. అండ్ బాగుంటుంది, వాళ్ళకు కూడా మెమొరబుల్గా ఉంటుంది. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 40 years అవుతుందంట. సో అప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఆ టైంలో అంత గుర్తుండి ఉండదు. సో అలా చిన్నగా ఫంక్షన్తో పాటు ఇది కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా మెమొరబుల్గా ఉంటుంది కదా అనేసి అయితే మేమైతే ప్లాన్ చేసాము. నెక్స్ట్ ముందు వీడియోస్ అన్నీ అవే వస్తూ ఉంటాయి, హల్దీ, మెహందీ అనేసి. నెక్స్ట్ అయితే మామయ్య వాళ్ళు షాపింగ్కి అయితే వచ్చారు, ఫ్యామిలీ అందరం వచ్చాం. మార్నింగ్ మా షాపింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే మామయ్య గారు, మా ఆయన, మా చిన్నోడికి అయితే సేమ్ మ్యాచింగ్ కావాలి అన్నట్టయితే మేమైతే అన్ని షాప్స్ తిరిగాము. ఆల్మోస్ట్ మరుగురులో ఉన్న అన్ని షాప్స్ చూసేసాము. ఎక్కడ సేమ్ దొరకట్లేదు. ముగ్గురికి సేమ్ ఉండాలని వాళ్ళ ప్లాన్, కానీ సేమ్ మాత్రం అసలు దొరకలేదు. అట్లీస్ట్ మా చిన్నోడికి మామయ్యకైనా సేమ్ ఉండాలనే దాంతో మేమైతే స్టార్ట్ చేసాం, కానీ అలా కూడా దొరకలేదు. కొంచెం దగ్గరగా ఉండేది ఏదైనా ట్రై చేద్దామనేసి చాలా షాప్స్ తిరిగారు. కొన్ని మామయ్యకి సెట్ అయితే కొన్ని మా వారికి సెట్ అవ్వట్లేదు, కొన్ని మా వారికి సెట్ అయితే మా చిన్నోడికి కూడా సెట్ అవ్వట్లేదు. సో ముగ్గురు అయితే చాలా షాప్స్ అయితే తిరిగేసి చూసారులే కానీ ఎక్కడా సెట్ కాలేదు. లాస్ట్కి ఫైనల్గా కొంచెం దగ్గరలో ఉన్నా పర్లేదు అనుకొని లాస్ట్లో మేము స్టార్టింగ్ తీపిచ్చిన డ్రెస్సెస్ మామయ్యకున్న మా వారికి అయితే ఎగ్జాక్ట్గా సేమ్ దొరికాయి. దొరకగానే అనుకున్నాం, అమ్మయ్య సేమ్ అనుకున్నాంగా, సేమ్ వచ్చేసాయిలే అని. కానీ మా చిన్నోడికి ఆ కలర్ దొరకడానికి అన్ని షాప్స్ తిరిగాం, బట్ ఒక్కటి కూడా దొరకలేదు. ఆ కలర్ దగ్గరలో కూడా లేదు. సో అందుకని మామయ్యను మా వారైతే అనుకున్నారు వాడికి కూడా దొరికితేనే ముగ్గురం సేమ్ తీసుకుందాము అనేసి. కానీ మా వారును మామయ్య అయితే ట్రై చేసి కూడా చూసారు, పర్ఫెక్ట్గా సెట్ అయింది వాళ్ళకు. ఆ కలర్ కూడా బాగుంది అనిపించింది. కానీ మా చిన్నోడికి ఒక్కడికి దొరకపోయేసరికి వద్దనేసిండు మామయ్య డ్రెస్. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అన్నీ ఎగ్జాక్ట్గా సేమ్ దొరకలేదు, కానీ ముగ్గురికి 3 డిఫరెంట్ కలర్స్ అయినా దగ్గరలో ఉన్నాయి కదా అనేసి అయితే తీసుకున్నాం. నెక్స్ట్ డేకి ఇవే తీసుకుందామని వచ్చినా అప్పటికి మా వారు వేసుకున్నది సోల్డ్ అవుట్ అని చెప్పారు. ఇంకా షాపింగ్ చేసి దాహం వేస్తుంది అందరికీ. వాటర్ అయితే తాగుతున్నాం. ఇదంతా అయ్యే పనిలా లేదని మా పిల్లలు అయితే ఇద్దరు వెళ్ళి పక్కకి వెళ్ళి ఆడుకుంటున్నారు. డ్రెస్సులన్నీ చూస్తున్నారు అన్నట్టు, ఇది బాగుందా అనేసి. వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది వాళ్ళ అక్క. ఇద్దరు కలిసి అయితే కాసేపు అయితే సరదాగా ఆడుతున్నారు. ముందు వచ్చే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉషశ్రీ వేల్పుల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.